నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధన చేయడానికి నేనైతే రెడీగా వచ్చేసానండి. మీరందరూ కూడా సిద్ధంగా ఉండుంటారు, యష్మిత ఈ టైంకి వస్తుంది, యోగా చేపిస్తుంది అని. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. ఇవాళ మన యోగా సాధనాన్ని కొన్ని సూర్య నమస్కారాలు అలాగే ఆసన సాధనాలతో మనము ఎండ్ చేద్దామండి. ముందుగా మన సాధన మొదలు పెట్టే ముందు సెంటరైజ్ చేస్తూ ఓంకారాన్ని కొన్నిసార్లు మనం జపించి సూర్య నమస్కారాలు అయితే చేద్దాము. ముందుగా మనం సెంటరైజ్ చేయడానికి క్రాస్ లెగ్ పొజిషన్ లో కూర్చోవాలండి. రెండు పామ్స్ ని ఓపెన్ చేస్తూ షోల్డర్స్ ని రోల్ బ్యాక్ చేస్తూ ఐస్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు కొన్నిసార్లు కాన్షియస్ బ్రీతింగ్ చేద్దామండి. శ్వాసని డీప్ గా ఇన్హేల్ చేయండి. స్లోగా లంగ్స్ ని ఎంప్టీ చేయండి. ఇలాగే కొన్నిసార్లు కాన్షియస్ బ్రీతింగ్ చేద్దాము. చాలా స్లోగా డీప్ గా ఇన్హేల్ చేయండి. అలాగే స్లోగా లంగ్స్ ని ఎంప్టీ చేయండి. ఇప్పుడు ఓంకారాన్ని జపిద్దామండి. శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఇప్పుడు రెండు చేతుల్ని దగ్గరగా ఉంచి కళ్ళ పైన ప్లేస్ చేసి ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. ఇలా మనం ఇవాళ మన సాధనాన్ని సెంటరైజ్ చేస్తూ స్టార్ట్ చేసేద్దామని. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన యోగా సాధనలో సూర్య నమస్కారం మనం చేయబోతున్నామండి. దాంట్లో ఒక చిన్న వేరియేషన్ ని చూపిస్తాను. వేరియేషన్ అంటే మధ్యలో ఒక చిన్న ఆసన చేస్తూ ఆ మిగతా 8 ఆసనాలను అయితే చేస్తామండి. కాబట్టి ముందుగా చూడండి నేను ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాం. ఈ సూర్య నమస్కారాలు మనం ఎప్పుడు చేసినా గుర్తు పెట్టుకొని టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ కి వచ్చేసేయండి. ఎందుకంటే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనుకోండి, కాళ్ళు మ్యాట్ బయటికి వెళ్తుంది. కాబట్టి టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ వచ్చేద్దాము. రెండు చేతుల్ని జోడిస్తూ ముందుగా సూర్య మంత్రాన్ని జపిద్దామండి. ఓం సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ కుడి మోకాళ్ళని కింద డ్రాప్ చేయండి. దీన్ని అశ్వసంచలనాసన అంటారని. ఇప్పుడు శ్వాసని వదులుతూ చూడండి, వెనకాలన్న కాళ్ళని టచ్ చేస్తూ ఆ కాళ్ళని ఇంప్రింట్ చేయండి. చేసిన తర్వాత రెండు చేతులని చూడండి మన హెడ్ కి ఇన్లైన్ చేస్తూ ప్లేస్ చేస్తాము. అలాగే పై భాగాన్ని కొంచెంగా పైకెత్తండి. ఇక్కడ మనం కంప్లీట్ గా స్ట్రైట్ చేయట్లేదండి, కొంచెం ఇంక్లైన్ చేస్తూ ఈ పొజిషన్ లో హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి మోకాలని కింద డ్రాప్ చేయండి. శ్వాసని వదులుతూ మళ్ళీ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ అధోముఖ. శ్వాసని తీసుకుంటూ బాడీని ఒక స్ట్రైట్ లైన్ లో ఉంచండి, ఫలకాసన. శ్వాసని వదులుతూ మోకాలు
మరియు ఛాతీని చెన్ని కింద డ్రాప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. శ్వాసని వదులుతూ మళ్ళీ టచ్ చేస్తూ హిప్ ని లిఫ్ట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి తీసుకొని రండి. కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళామండి, కుడి కాళ్ళని ముందుకి తీసుకొచ్చాము. మళ్ళీ శ్వాసని వదులుతూ చూడండి, వెనకాలన్న కాళ్ళని టక్ ఇంకా ఇంప్రింట్ చేస్తూ చేతులని తలని ఇన్లైన్ చేస్తూ ఈ పొజిషన్కి వచ్చేయండి. మెల్లగా మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వసంచలన. శ్వాసని వదులుతూ మన ఎడమ కాళ్ళని కూడా ముందుకి తీసుకొచ్చి బెండ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ ఆర్చ్ బ్యాక్. శ్వాసని వదులుతూ నమస్తే. ఇదండి సూర్య నమస్కారం. మనం ఇందులో ఒక చిన్న వేరియేషన్ అయితే యాడ్ చేసాము. దీన్ని టార్సో ఇంక్లైనింగ్ ఫార్వర్డ్. టార్సో అంటే పై భాగాన్ని ఇంక్లైన్ చేస్తూ మనము హోల్డ్ చేస్తున్నాం. ఈ ఆసన చేయడం వల్ల మనకి స్టామినా అన్నది చాలా బాగా పెరుగుతుంది. అలాగే సూర్య నమస్కారాల వల్ల మనకి కార్డియో అంటే హార్ట్కి రిలేటెడ్ చాలా క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. కాబట్టి మనము ఎడమ కాళ్ళతో కూడా కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి సూర్య నమస్కారం. నేను చెప్పినట్టు చాలా క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ కి కూడా చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దామండి, తర్వాత మనము కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా లెగ్స్ ని అలాగే మన మోకాలని దగ్గరగా ఉంచుతామండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత రెండు చేతులని ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ ని అప్ పాయింట్ చేసేలాగా చేయండి. మీరు చూసినట్టయితే చేతులు స్ట్రైట్ గానే ఉన్నాయండి నావి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళ వేళ్ళ పైకి వచ్చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ కుదరలేదు అనుకోండి, లెగ్ ని 1 స్టెప్ బ్యాక్ కూడా పెట్టి మనం ఆసనాన్ని సులువుగా చేయొచ్చండి. ఇలా ఈ ఆసన చేయటం వల్ల చిన్న పిల్లలకైతే హైట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. మనకి చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారంటే తప్పకుండా ఈ ఆటలాగైనా ఆడించండి. వాళ్ళ హైట్ లో మీరే డిఫరెన్స్ చూస్తారు. అలాగే ఫ్లాట్ ఫీట్ ఉన్న మనకి స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, అంటే స్పైన్ డిస్లొకేట్ అవ్వటం, ఇలాంటివి చాలా మేజర్ థింగ్స్ ని మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేసేద్దాం. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ ని ఆ తర్వాత లెగ్స్ ని రిలాక్స్ చేయండి.
ఇదండి ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన వల్ల కూడా మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పర్వతాసన. ముందుగా చేసేద్దామండి. ఆసన ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను సిట్టింగ్ పోస్చర్ లోకి వస్తున్నానండి. మనము పర్వతాసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ముందుగా వెనక్కి తీసుకెళ్తూ అర్ధ పద్మాసనాలో కానివ్వండి పద్మాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. నేను అర్ధ పద్మాసనాన్ని ట్రై చేస్తున్నాను. మీరు కుదిరితే పద్మాసనాన్ని అడాప్ట్ చేయండి. ఇప్పుడు మెల్లగా ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ చేతులని జాయిన్ చేసి ఎంత అయితే అంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి లిఫ్ట్ చేసి స్పైన్ ని స్ట్రెచ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తే ఉపయోగం ఉండదు. స్ట్రైట్ గా చేస్తూ వెన్నుముక్కని స్ట్రెచ్ చేయండి. ఇదండి పర్వతాసన. ఈ ఆసన వల్ల లెగ్స్ లో ముఖ్యంగా మనం పద్మాసన అర్ధ పద్మాసన చేస్తే ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. అలాగే హ్యాండ్స్ ని మనం రేస్ చేసి స్ట్రెచ్ చేయటం వల్ల షోల్డర్ లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే మన స్పైన్ ని స్ట్రెచ్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం రెండు కాళ్ళతో కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఈసారి ముందుగా ఎడమ కాళ్ళని పైకి పెడదామండి. చూడండి, లెగ్ ఇలా కిందికి జారిపోయి ఇక్కడ ప్రెషర్ పడింది అనుకోండి, యాంకిల్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లెగ్ ని మనము వెనక్కి అని ముందు ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కాళ్ళని ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేయండి. టెన్షన్ గా ఉందనుకోండి కాళ్ళలో, ఇలా రిమూవ్ చేయడానికి లెగ్స్ ని ఇలా టాప్ చేయండి. లెగ్స్ ని స్వే కూడా చేయొచ్చండి. మీరు ఇలా లెగ్స్ ని క్రాస్ చేయండి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులుంటే ఈ పొజిషన్ లో కూర్చోవటం అస్సలు మంచిది కాదండి. కాబట్టి మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ ఆసనాలని చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. మేరుదండ అంటే మళ్ళీ మన వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్. కాబట్టి ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ అరికాళ్ళని ఎంతైతే అంత దగ్గరగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ బొటన వేలని, చూపుడు వేలు, మధ్యపు వేలతో కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయండి. చేసిన తర్వాత మెల్లగా కొంచెం వెనక్కి వెళ్తూ టేల్ బోన్ అంటే మన వెన్నుముక్కలో చిన్న భాగం ఉంటుందండి, టేల్ లాగా. ఆ టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ మనం ఆసనాన్ని అయితే చేస్తాము. మెల్లగా కొంచెం వెనక్కి వెళ్ళి బ్యాలెన్స్ చేస్తూ ముందుగా కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. ఇక్కడ మీరు కంఫర్టబుల్ గా ఉన్నారనుకోండి, కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. ఇక్కడ కూడా కంఫర్టబుల్ గా ఉంటే ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్. అలాగే వెన్నుముక్కని ఇలా కాకుండా
స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, మేరు దండాసన ఎలా చేయాలో చూపించాను. అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పేశాను. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ విథిలాసన. ఈ ఆసన కూడా మన వెన్నెముకకి చాలా బెనిఫిషియల్ అండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నానండి. అలాగే ఈ ఆసన చేయడానికి టేబుల్ పోస్చర్ లోకి అయితే రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, మోకాలు దగ్గరగా కాకుండా కొంచెం సెపరేట్ గా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ వెన్నుముక్కని కిందికి పుష్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ ని పైకి లిఫ్ట్ చేస్తూ చిన్ టు ద చెస్ట్ తీసుకొని రండి. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, మోచేతులని బెండ్ చేస్తారు. ఇలా చేశారనుకోండి ఏ స్ట్రెచ్ ఉండదు. మోచేతుల్ని స్ట్రైట్ గా ఉంచుతూ ఆసనాన్ని కంటిన్యూ చేయండి. ఈ ఆసన చేయటం వల్ల నేను చెప్పినట్టు వెన్నుముక్కని ఫ్లెక్సిబుల్ చేయడానికి అలాగే స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్ అండి. అలాగే మన హ్యాండ్స్ ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. వ్రిస్ట్ ఇంజ్యూరీ ఉంది, షోల్డర్ ఇంజ్యూరీ ఉంటే ఇప్పుడు అవాయిడ్ చేయండి. కూర్చొని కూడా మనము స్పైన్ ని ఈ స్ట్రెచ్ చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి మీకు హ్యాండ్ లో ఇంజ్యూరీ ఉంటే ఈ పోస్చర్ ని చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేయొచ్చు. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని ఒకటి తర్వాత ఇంకో కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా వెన్నుముక్కకి సంబంధించిన ఆసనాలను అయితే చేసాము. వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి, ఫ్లెక్సిబుల్ చేయడానికి, అలాగే మనకి స్పైన్ లో డిస్లొకేట్ అయిన ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసం ఆసనాలను అయితే చేసాము. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాలని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది మనకి అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి. మామిడి పండుని తినేసి మనము ఆ గింజని
జీడిని ఏదైతే ఉంటుందో దాన్ని పడేస్తామని. అలా కాకుండా మనం తిన్న మామిడికాయ ఉంటుంది కదండి, లోపల సీడ్ని మనం పీల్ చేసి ఆ జీడిని చాప్ చేసి మనం దాన్ని కన్జ్యూమ్ చేయడం చాలా అవసరం అని, మన హెల్త్కి చాలా మంచిది. నేను ప్రొసీజర్ ఎలా తీయాలో చెప్పానో అలాగే దాన్ని పౌడర్ రూపంలో చేసుకొని మనం తాగే పాలల్లో కానివ్వండి, మజ్జిగల్లో కానివ్వండి, దాన్ని కలిపి తాగటం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి ఈ చిన్న అలవాటుని చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.